ఈపు నువ్వు గోకు నీ ఈపు నేను గోకుతా అన్నట్టు తెలంగాణ కమలయ్యలు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ఒకటే అని చాలా రోజుల నుంచి మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఎట్లా అని అంటే బీజేపీ లీడర్లు బహిరంగంగానే సీఎం సార్ను ఎన్నోసార్లు పొగిడిండ్రు. ఏదో ఎట్టికి తూతు మంత్రమని తిడుతుంటారు తప్ప అందులో పెద్దగా పస ఏముండదు. కాకుంటే ఇప్పుడు ప్రతి దాంట్లో అలా అడ్డం పడుతున్న కేటీఆర్ సార్ను లోపటేసి అడ్డు తొలగించుకునేటందుకు ఢిల్లీ నుంచి వ్యూహం పన్నుతున్నారని పొలిటికల్ సర్కిల్లో హాట్ హాట్ టాపిక్ నడుస్తుంది. రేవంత్ సారు ఢిల్లీ టూర్లు ఉన్నాడు కదా, ఆడ కేంద్ర మంత్రి కిషనాల్ సార్ ను కలిసి కేటీఆర్ అరెస్ట్ మీద బీజేపీ వాళ్ళు కమలయ్యలు ప్లాన్లు గీస్తుండని గుసగుసలు పెట్టుకుంటుర్రు రాజకీయాలు తెలిసినోళ్ళు. కేటీఆర్ జోరుకు బ్రేకులు వేయకుంటే మనకే కష్టమైతది. ఏదో కేసుల గట్టిగా సెక్షన్ల కింద లోపట దోషణమంటే బయటకు వచ్చేందుకు మినిమం ఏడాది పట్టాలి. అగో అట్లా చేయాలి. ఆయన మీద పెట్టే కేసులు చూసి కడమ బీఆర్ఎస్ వాళ్ళు మన జోలుకు వచ్చేటందుకు గజ్జు నొనకాలే అని గట్టిగా కేసులు పెట్టే ప్లాన్ చేస్తుండట. దాంట్లో భాగంగానే కేటీఆర్ మీద కేసు నమోదుకు గవర్నర్ సార్ పర్మిషన్ ఇచ్చిండని మీడియా అంతా కోడై కూస్తుంది. రేవంత్ సార్ కిషనాల్ ను కలిసింది కూడా గందుకే అని అంటుర్రు. మరి అందులో నిజమేంతో తెలియదు గాని కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న ముచ్చటైతే షానొద్దుల సందే వినబడుతుంది. అటు కేటీఆర్ సార్ కూడా ఎప్పుడొచ్చి చేసుకుంటారో చేసుకోండి, ఆల్వేస్ బీ రెడీ అంటుండు. ఆయన వీళ్ళకి తెలియంది ఏంటంటే కేసులకు జరుచుకునేటోళ్ళు అయితే ఇవాళ తెలంగాణ వచ్చేదా? జైళ్లకు పోవుడు బీఆర్ఎస్ లీడర్లకేం కొత్త కాదు. అట్లా చేస్తే బీఆర్ఎస్ నెత్తిన్నే పాలు పోసిన వాళ్ళు అవుతారు అధికార పార్టీలు. జైలుకు పోయిన వాళ్ళను సీఎం చేసే ఆచారం మన దేశంలో చాలా నడుస్తుంటది. జైలుకు పోయినాకనే రేవంత్ సార్ సీఎం అయిండు. జైల్లో పడ్డాకనే బాబు సార్ జగన్ అన్నను షిత్తుగా ఓడిచ్చిండు. ఇప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పవర్లకు వచ్చేటందుకు కాంగ్రెస్ వాళ్ళే పూలబాట వరిచినట్టు అవుతుందని అంటుర్రు రాజకీయ విశ్లేషకులు. మందిలా తిట్టాలే, సాటుకు జబ్బ మీద వేసుకొని తిరగాలి, అట్లనే చేస్తుండట మన సీఎం సారు. అదాని మోడీ బాయ్ బాయ్ అని రాహుల్ గాంధీ సారు ఏకంగా పార్లమెంట్ లోనే నిరసన చేస్తాడు. కానీ కాంగ్రెస్ సీఎం రేవంత్ సారేమో ఫ్యామిలీ ఫంక్షన్ పేరుతోటి అదాని కొడుకు పెళ్లింటికి చుట్టం లెక్క పోయొస్తాడు అని ఎక్కిరిస్తుండ్రు ప్రతిపక్షం వాళ్ళు. దోస్తాన అంటే అదాని రేవంత్ సార్ లెక్కనే ఉండాలంటుర్రు వాళ్ళ దోస్తాన చూసినోళ్ళు. సీఎం సారు అదాని ఇచ్చే 100 కోట్లను వద్దనొచ్చు గాని ఆయన తోటి దోస్తానకు మాత్రం కటిఫ్ చెప్పలేదని అంటుర్రు. అదాని కొడుకు పెండ్లైతే పెద్ద చుట్టం లెక్కనే రేవంత్ సార్ పోయిండని లోకమంతా కోడై కూస్తుంది. మొన్న జైపూర్ లో అదాని కొడుకు పెండ్లైంది, అందుకే సీఎం సారు ఫ్యామిలీ ఫంక్షన్ పేరు మీద జైపూర్ పోయిండని అందరు అంటుర్రు. మరి అదాని కొడుకు పెండ్లి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఫంక్షన్ ఎట్లయిందో అని మందికి చాలా అనుమానాలు వస్తున్నాయి. సార్ అసెంబ్లీ బంద్ పెట్టింది కూడా అందుకే అని బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. మరి ఇంత రాద్ధాంతమైతున్న సీఎం సార్ అయితే నోరు మెదుపుతలేడు. దొంగ సాటుగా అదాని పెండ్లికి పోయిండు కాబట్టి తేలుగుట్టిన దొంగ లెక్క ఏం సపోర్ట్ చేస్తలేడని ప్రతిపక్షాలు దెప్పి ఓడుస్తున్నాయి. మరి నిజంగానే సీఎం సార్ అదాని పెండ్లికి పోయిండా లేదా అన్నది సారే చెప్పాలి. మరి అంత సుట్టరికం ఉన్నప్పుడు అదాని మోడీ బాయ్ బాయ్ అని రాహుల్ గాంధీ సాబ్ ఎందుకు నిరసన చేస్తున్నట్టు? రాహుల్ గాంధీ అంటే రేవంత్ కు లెక్కలేదా? లేదు రాజకీయం వేరు దోస్తాన వేరు అని సభ్య సమాజానికి మెసేజ్ ఇస్తుండ్రా అని మందికి అనుమానాలు వస్తున్నాయి.